అప్పట్లోనే చాలా డిఫరెంట్ సినిమాలతో యూత్ను ఓ ఊపు ఊపేశారు కన్నడ స్టార్ ఉపేంద్ర. రైటర్గా, డైరెక్టర్గా, సింగర్గా, నటుడిగా ఇలా ఎన్నో విభాగాల్లో ఆయనకి ఉన్న టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఆయనే డైరెక్ట్ చేసి నటించిన ఉపేంద్ర ఏ సినిమాలు తెలుగు ప్రేక్షకులకి ఆయన్ను మరింత దగ్గర చేశాయి. ఇక కన్యాదానం, సన్ ఆఫ్ సత్యమూర్తి, గని వంటి స్ట్రైట్ తెలుగు చిత్రాల్లో కూడా ఆయన కీలక పాత్రలు పోషించారు. అయితే రీసెంట్గా ఓ తెలుగు ఛానల్కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు అంశాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఉప్పి. చిరుతో ఛాన్స్ గురించి ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ తనకి వచ్చిందని, కానీ అది కార్యరూపం దాల్చలేదని ఉపేంద్ర చెప్పుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి గారిని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చి చేజారిపోయింది. ఎందుకంటే అప్పట్లో ఆయన స్టార్డమ్ గురించి నాకు అంత అవగాహన లేదు, కానీ మెగాస్టార్ ఇమేజ్ అనేది చాలా పెద్దది. మరోవైపు నేను ఒక కొత్త డైరెక్టర్, నేను ఏవేవో కొత్త కథలు చెప్పాను, అవి వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా అనిపించింది. కానీ ఒక మెగాస్టార్ను ఈ కొత్త డైరెక్టర్ హ్యాండిల్ చేస్తాడా, అంత సబ్జెక్ట్ ఉందా అని అంతా అనుకున్నారు. ఈ చిత్రాన్ని అశ్విని దత్ గారు నిర్మించాలనుకున్నారు. ఆయనతో చాలా డిస్కషన్స్ జరిగాయి, కానీ చిరంజీవిని డైరెక్ట్ చేసే అదృష్టం నాకు లేదనుకుంటా, అలా ఆ ఛాన్స్ పోయింది అంటూ ఉపేంద్ర చెప్పారు.